హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు నేను బిర్యానీ చేశానండి. బిర్యానీ అంటే చికెన్ వేసి చేయలేదు, మామూలుగా మసాలా అన్నం చేసేసాను. కొంచెం వెరైటీగా చేశానండి. ఆల్రెడీ నేను రెసిపీస్ పెట్టేస్తున్నాను కాబట్టి బిర్యానీ రెసిపీ అందుకే పెట్టలేదండి. వీడియో అయితే తీస్తున్నాను. కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. దీంట్లోకి చికెన్ ఫ్రై అండి. చికెన్ ఫ్రై చేశాను. లివరు చికెను రెండు కలిపి ఫ్రై చేశానండి. చాలా బాగా వచ్చింది. చూడండి, రెండు కలిపి చేస్తున్నానండి. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మా పెద్ద పాప వాళ్ళ ఇంట్లో పెయింట్స్ వేస్తున్నారండి. పాప బర్త్డే రాబోతుంది తొందరలో, నా మనవరాలు బర్త్డే. అందుకని వాళ్ళకు కూడా కలిపి అన్నం వండేసానండి. అంటే ఇంట్లో సున్నం కొట్టిస్తున్నారు కదా, అందుకని వాళ్ళకు కూడా అన్నం ఇక్కడే వండేసాను కాబట్టి వాళ్ళకి బాక్సులు పెట్టేస్తున్నాను. దీంతోపాటు సేమియా చేసిందండి మా పాప. అంటే స్వీట్గా ఏదైనా చేయమన్నాను, తినాలనిపిస్తుంటే మా చిన్న పాప అయితే సేమియా చేసింది. తనైతే పాయసము సేమియా బాగా తొందరగా చేసేస్తుంది, బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఇది మాత్రం తన చేత చేపిస్తుంటాను నేను. పాయసం అయితే చాలా బాగా వచ్చింది. ఇంట్లో అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయి. ఓన్లీ బాదం పప్పు మాత్రమే ఉంది. వాటిల్ని మాత్రమే వేసిందండి పాప. నేను ఒక్క ప్యాకెట్ పాలు వేయమన్నాను, 2 ప్యాకెట్ల పాలు వేసేసి ఎక్కువ చేసేసిందండి. మేము తినేదే తక్కువ, ఈమెమో ఎక్కువ చేసేసింది. అది ఏం చేయాలో కూడా అర్థం కాలేదు మాకు. కొంచెం కొంచెమే తింటారండి మా ఇంట్లో ఏదైనాను, కానీ కళ్ళకి మాత్రం ఎక్కువ కనిపించాలి, ఎక్కువ చేసేసింది. ఎలాగలాగా వాటిని ఇచ్చేసానులేండి, పంచేసాను. బాదం పప్పు వేస్తుందండి. చేసేటప్పుడు మాత్రం చాలా పల్చగా ఉంటుంది, కానీ ఆరిపోయాక చాలా గట్టిగా అయిపోతుందండి. నా మనవడైతే గల్బా చేసేస్తున్నాడు. వాడి నోటికి అసలు అదే ఉండదు, ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు, అసలు అరుస్తూనే ఉంటాడు. నేను వీడియో వాయిస్ ఇస్తుంటే వాడి గొంతే వినిపిస్తుందండి నాకు. పాయసం అయితే రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. నిజం చెప్పాలంటే స్వీట్ ఎక్కువ వేసిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.